భీమవరం నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు మొదలైంది. ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఉన్నారో తనకి వ్యతిరేకంగా గౌడ సెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ కూడా ఒక మీడియా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈ మీడియా సమావేశంలో గౌడ సెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ ఒకటే చెప్తున్నారు, నియోజకవర్గంలో దాదాపు నామినేటెడ్ పదవుల్లో తమకు చాలా అన్యాయం జరిగిందంటూ తమ గోడునైతే వెళ్ళబోసుకున్నారు. దీని అంతటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి బాధ్యురాలంటూ కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అంటే దాదాపు ఎన్నోసార్లు నియోజకవర్గంలో పలు మండలాల్లో సొసైటీ బ్యాంకుల్లో కావచ్చు, లేకపోతే ఈ ఏఎంసీల్లో కావచ్చు, చైర్మన్ల పదవులను కూడా మేము అడిగిన పరిస్థితి. స్వయాన తోట సీతారామలక్ష్మి వద్దకు వెళ్ళి మేము అడిగాం, అయినా కానీ ఎక్కడ కూడా ఫలితం లేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగానే ఈ పరిస్థితి ఉందా, లేకపోతే కేవలం భీమవరం నియోజకవర్గంలోనే ఇలా ఉందా అంటూ కూడా నాయకులందరూ కూడా వాపోయిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా లేని సమస్య భీమవరం నియోజకవర్గంలో ఎందుకు వచ్చిందంటూ కూడా గౌడ సెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇన్ఛార్జ్ ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఉన్నారో అసలు గౌడ సెట్టుబల్లి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను ఎవరిని కూడా పట్టించుకోవడం లేదంటూ వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక్క నామినేటెడ్ పదవిలో కూడా గౌడ సెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందిన వారు చైర్మన్ పదవి ఇచ్చేందుకు అర్హులం కాదా అంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. కేవలం కొన్ని వాటిల్లో నామినేటెడ్ పోస్టులు, కొన్ని మాత్రమే డైరెక్టర్ పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారంటూ వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోట సీతారామలక్ష్మి ఇన్ఛార్జి దీనికి బాధ్యురాలంటూ కూడా వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదు, కేవలం భీమవరం నియోజకవర్గంలోనే ఎందుకు ఈ విధంగా ఉందంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తోట సీతారామలక్ష్మి తమను పట్టించుకోవడం లేదంటూ కూడా వారందరూ కూడా ముక్తకంఠంతో వారందరూ తమ బాధను అయితే వెళ్ళబోసుకున్న పరిస్థితి. దాదాపుగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత నియోజకవర్గం లేదంటూ కూడా వారు వాపారు. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పుల్లపర్తి రామాంజనేయులతో తమకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ తోట సీతారామలక్ష్మితో మాకు చాలా ఇబ్బందిగా మారిందంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఎన్నో ఏళ్ళుగా మేము గౌడ సెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందిన మేమంతా కూడా చాలా ఏళ్ళుగా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి చిన్న చిన్న పదవులు కూడా చేసిన వాళ్ళమే. కనీసం మేమందరం ఓట్లేస్తేనే కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. భీమవరం నియోజకవర్గంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, తోట సీతారామలక్ష్మి ఎందుకు ఈ విధంగా గౌడ సెట్టుబల్లి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారంటూ కూడా వీరందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై త్వరలో సీఎం చంద్రబాబు నాయుడిని, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను కూడా కలిసి తమ గోడుని వెళ్ళబోసుకుంటామంటున్నారు. ఎన్నో నెలలుగా నామినేటెడ్ పదవుల్లో తమకు న్యాయం చేయాలంటూ తమ కార్యాలయం తన చుట్టూ తిరిగినప్పటికీ కూడా కనీసం ఫలితం లేకపోయింది. ఒక నామినేటెడ్ పోస్టులో కూడా చైర్మన్ పదవి గౌడ సెట్టుబల్లి సామాజిక వర్గానికి ఇవ్వలేదు, మేము అర్హులం కాదా అంటూ కూడా వారు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే చూడాలి దీనికి సంబంధించి వివాదం అనేది ఎక్కడికి వెళ్తుంది, ఈ భీమవరం నియోజకవర్గం టీడీపీలో ఈ వర్గపూర్ అనేది తగ్గుముఖం పడుతుందా, లేకపోతే మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడు చంద్రశేఖర్, మనోజ్ అటు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. భీమవరం నియోజకవర్గంలో గౌడ సెట్టుబల్లి సంఘీయులు గత కొన్ని రోజులుగా నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తిగా ఉండడం జరుగుతుంది. దానికి కారణం ఇటీవల కాలంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని 33% బీసీలకి ఈ విషయాన్ని అమలు పరచాలని చెప్పినప్పటికీ ఈ నియోజకవర్గంలో మరి గౌడ సెట్టుబల్లి సంఘీయులందరికీ తీవ్రంగా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని గత 15-20 రోజులుగా మేడం గారి నోటీసులు తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ వీరవాసన మండలంలో పెట్టిన మీటింగుల్లో చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేసి బయటికి పంపించారు తప్ప సరైన న్యాయం జరగల. ఇప్పటికీ కూడా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గా ఇంతమంది గౌడ సెట్టుబల్లి సంఘీయులు మాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరిని కూడా కాదని ఈ గొడవల్లో కూడా వేరే వాళ్ళకి లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి తీసుకుంటే మరి మాకు ఇచ్చే గౌరవం ఈ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఏం చేస్తున్నారనే దాని విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలని అవసరం ఉంది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి పల్లా శ్రీనివాస్ గారి నోటీసులు కూడా మేము పెట్టాను. మేము చేస్తామని చెప్పి అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు మార్కెట్ యార్డ్ అయిపోయింది. దాంట్లో ఒక్క గౌడ సెట్టుబల్లికి సంబంధించిన ఒక్క డైరెక్టర్ మాత్రమే వచ్చింది 14కి. అలాగే వీరాశ్వర మండలంలో 4 బ్యాంకులు ఉంటే ఒక బ్యాంకు మీకు రాస్తున్నాం సెట్టుబల్లికి అని చెప్పినటువంటి పరిస్థితి. రూరల్ మండలంలో మరి అది కూడా ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది బీసీల యొక్క పార్టీ అని చెప్పారు. నిన్నగాక మొన్న కూడా ఒక మీటింగ్ లో లోకేష్ గారు చెప్పారు కార్యకర్త అధినాయకుడని.
కానీ ఇక్కడ ఆ విషయాలు ఏం జరగట్లా, న్యాయం జరగట్లా, వాళ్ళకి విలువ ఇవ్వట్లా. పదవులు ఇవ్వడం దేవుడు ఎరుగురు, విలువ ఇచ్చేటువంటి పరిస్థితి విలువను కోరుకుంటారు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త. దాన్ని అధిష్టానం దృష్టి ఖచ్చితంగా మేమందరం తీసుకెళ్తాం. ఈలోపు నీకు ఏమనం రోజులు కలిసి వేయాలని చెప్పేసి ఒక సమావేశాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో చర్చించి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో మేమందరం ఇక్కడ కూర్చున్నాం. ఇది కాకపోతే ఇంకో మీటింగ్ వేస్తాం. ఆ మీటింగ్ వేసి అధిష్టానానికి మా యొక్క సమస్యల్ని, బాధల్ని, కష్టాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరి మీద 13 కేసులు పెట్టించుకున్నాం మేము. ఇవాళ ఎంపీపీగా, జడ్పీటీసీగా కూటమిలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వీరాశ్వర మండలంలో కూటమి ఏర్పాటు చేసి అక్కడ మా మిస్సెస్ ఎంపీపీ చేస్తే మహిళను కూడా చూడకుండా 3 కేసులు పెట్టించుకున్న పరిస్థితి. నా మీద రౌడీ షీటు, రేపు కేసు అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళ పడిన వాళ్ళకి విలువ ఇవ్వాలి. పదవి కాదు, నేనేమి కింద స్థాయి పదవులు నేను కోరుకోలేదు, నేను అడగల. కూర్చోబెట్టి గౌరవంగా ఎవరికేం చేద్దామనే పరిస్థితి ఈ నియోజకవర్గంలో లేదనే విషయాన్ని మీ అందరూ గమనించండి. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టిలో పెడతాం. పెట్టిన తర్వాత ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది మీ ముందే మేము ఉంచుతాం. వివక్షత చూపించడానికి అధిష్టానం అంటే మాకు చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పల్లా శ్రీనివాస్ గారు. దాని తర్వాత భీమవరం నియోజకవర్గం వచ్చేసరికి భీమవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే. ఎమ్మెల్యే జనసేన ఉన్నారో ఆయనతో మాకు ఇబ్బంది లేదు. పార్టీ పరంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సీతారామకృష్ణ గారు ఈ పనులన్నీ చేయాలి. మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి, మాకు పదవులు పంచాలి, చేయాలి. బాధ్యత ఆవిడదే, ఆవిడకి ఇచ్చారు మేడం గారే. ఆవిడ చేయాల పనులే ఇవ్వను నేను. స్పెసిఫిక్ గా ఇక్కడ కోసం పల్లా శ్రీనివాస్ గారు రాడు, అచ్చెన్నాయుడు గారు రారు, లేకపోతే లోకేష్ బాబు గారు రారు, చంద్రబాబు గారు రారు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు అయిన చోట ఇన్ఛార్జీలు ఇచ్చారు. ఆ ఇన్ఛార్జీలు చూసుకోవాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.